తిరిగి వచ్చిన సాల్వ సామ్రాజ్యం. కళ్ళు తిరిగి వచ్చాయని సంబరపడుతున్న ఆ పూరి గుడిసెలోకి రాత్రికి రాత్రి ఇంకో భారీ ట్విస్ట్ ఎదురైంది. ఆశ్రమంలో అందరూ ఆనందంగా ఉన్న సమయంలో సాల్వ రాజ్యానికి చెందిన సైన్యాధిపతులు, మంత్రులు హడావిడిగా అక్కడికి చేరుకున్నారు. వాళ్ళు సాల్వరాజు పాదాలపై పడి, మహారాజా, మన రాజ్యం ఆక్రమించిన శత్రురాజు హతమయ్యాడు, ప్రజలు మీకోసమే ఎదురు చూస్తున్నారు అని వార్త తెచ్చారు. యముడు ఇచ్చిన రెండో వరం కూడా క్షణాల్లో నిజమైంది. పోయిన రాజ్యభాగాలు వాళ్ళని వెతుక్కుంటూ అడవికి వచ్చాయి. అప్పుడు ఆశ్రమంలో ఉన్న మునులకు, సత్యవంతుడికి అసలు విషయం అర్థమైంది. ఇదంతా కేవలం సావిత్రి వల్లే జరిగిందని. సావిత్రి అప్పుడు అడవిలో జరిగిన యమధర్మరాజు వరాల గురించి అందరికీ పోసుకొచ్చినట్లు చెప్పింది. మృత్యువు నుంచి భర్తను తెచ్చుకోవడమే కాకుండా కళ్ళు, రాజ్యం అన్నీ తెచ్చిన సావిత్రిని అందరూ దేవతలా కొలిచారు. మరుసటి రోజు ఉదయాన్నే పూరుగుడిసె నుంచి రాజ్మహల్కు వాళ్ళ ప్రయాణం ఎలా సాగింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఎపిసోడ్ 20 కోసం వెయిట్ చేయాల్సిందే.